ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న అక్రమాలపై సిఐడి దర్యాప్తు ముమ్మరమైంది. ఈ దర్యాప్తులో అరెస్టులు పెరగడంతో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైసీపీ నేతల్లో టెన్షన్ నెలకొంది. మద్యం కుంభకోణం, నకిలీ ఓటర్లు, మదనపల్లి ఫైల్స్ దగ్ధం, తిరుపతిలో టీడీఆర్ బాండ్లు, ఎపిక్ కార్డుల నేతలపై పాత్రపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో రేపు ఎవరు అరెస్ట్ అవుతారో అనే ఆందోళన పార్టీ క్యాడర్లో గట్టిగా వినిపిస్తోంది. లిక్కర్ స్కామ్ కేసులో A4 నిందితుడుగా ఉన్న రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని సిఐడి అధికారులు ఇటీవల విచారించారు. త్వరలో మళ్లీ విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. మదనపల్లి, తిరుపతి, వికోట ప్రాంతాలకు చెందిన మరో 3 వ్యక్తులపై కూడా దర్యాప్తు జరుగుతోంది. ఇంకా చిరునామా లేని ఒక కంపెనీ ద్వారా నిధుల మళ్లింపు జరిగినట్లు గుర్తించి ఆ కంపెనీపై కేసు నమోదు చేశారు. అలాగే మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామిపై కూడా విచారణ జరుగుతుందని సమాచారం. ఆయన 5 ఏళ్ల పాటు ఎక్సైజ్ శాఖను నడిపారు. గాలివీడు ప్రాంతానికి చెందిన ఎక్సైజ్ అధికారి సత్యప్రసాద్ ఈ కేసులో నిందితుడిగా ఉన్నారు. మరోవైపు మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మరో చిక్కుగా మారింది. ఇప్పటికే ఆయన అనుచరుడు మాధవరెడ్డి అరెస్ట్ అయ్యాడు. మధ్యంతర బెయిల్ ఉన్నప్పటికీ ఆయన అరెస్టు కావడం పెద్దిరెడ్డి వర్గానికి షాక్ గా నిలిచింది. ఇదే కేసులో పెద్దిరెడ్డి వ్యక్తిగత కార్యదర్శి తుకారాం విదేశాలకు పరారయ్యాడు. సిఐడి అతడిపై లుకౌట్ నోటీసులు జారీ చేసింది. చంద్రగిరిలో నకిలీ ఓటర్ల వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి, ఓ ఆర్డీఓ, మాజీ కలెక్టర్ పాత్రపై సిఐడి విచారణ చేపట్టింది. అలాగే తుడా నిధుల దుర్వినియోగంపై విజిలెన్స్ విచారణ కొనసాగుతోంది. ఈ 2 కేసుల్లో చెవిరెడ్డి సమస్యలు పెరిగి సూచనలు కనిపిస్తున్నాయి. మాజీ మంత్రి రోజాపై టూరిజం శాఖ నిధుల దుర్వినియోగం, ఆడుదాం ఆంధ్ర ప్రాజెక్టు ఖర్చులపై విచారణ జరుగుతోంది. అలాగే ఏపీఐఏసీ భూముల కొనుగోలుపై కూడా అనుమానాలు నెలకొన్నాయి. తిరుపతిలో టీడీఆర్ బాండ్ల దుర్వినియోగంపై విచారణ వేగంగా సాగుతోంది. సుమారు 100 కోట్ల నష్టం జరిగినట్టు గుర్తించారు. తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అభినయ్ రెడ్డిల పాత్ర కీలకమని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారిపై కూడా విచారణ కొనసాగుతోంది. తిరుపతి ఉప ఎన్నికల సమయంలో ఓటర్ ఎపిక్ కార్డుల మోసంపై విచారణ జరుగుతోంది. దీంతో పాటు మంగళంపేట అటవీ భూములు, బుగ్గమఠం భూముల అక్రమాలు పెద్దిరెడ్డి కుటుంబానికి మరో చిక్కుగా మారుతున్నాయి. మొత్తానికి చిత్తూరు జిల్లాలోని పెద్దిరెడ్డి, చెవిరెడ్డి, భూమన కుటుంబాలు, మాజీ మంత్రులు రోజా, నారాయణ స్వామిలపై కేసులు నమోదయ్యే అవకాశం ప్రబలంగా కనిపిస్తోంది. జిల్లా వైసీపీ నాయకులు ఒకరి తర్వాత మరొకరు విచారణలు ఎదుర్కొంటుండటంతో పార్టీ భవిష్యత్తుపై క్యాడర్ ఆందోళన చెందుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.